ఎంఎస్ ధోని నెట్వర్త్ 1000 crores పైనే. మరి ఎంఎస్ ధోనికి ఆ రేంజ్లో నెట్వర్త్ అంటే రిటైర్డ్ అయి 5 years అయిపోయినప్పటికీ కూడా తన నెట్వర్త్ అయితే ఇంకా పెరుగుతూనే ఉంది. దానికి రీజన్ కూడా మనకు తెలుసు, ఎండార్స్మెంట్స్ ఉంటాయి. తను నటించిన అంటే తను యాక్ట్ చేసినటువంటి యాడ్స్ ఇప్పటికీ టీవీలో కనిపిస్తూనే ఉంటాయి. ప్రతి క్రికెట్ మ్యాచ్లో కూడా మనకు కనిపిస్తుంటాయి, నార్మల్గా కూడా కనిపిస్తుంటాయి. అంతేకాదు తన లివింగ్ స్టైల్ అయితే చాలా, ఇంత ప్రాపర్టీస్ ఇన్ని నెట్వర్త్ ఉన్నప్పటికీ కూడా తన లివింగ్ స్టైల్ అయితే చాలా సింపుల్ గా ఉంటుంది ఎంఎస్ ధోనిది. మనకు తెలిసి ఈరోజు తన బర్త్డే సెలబ్రేషన్స్ కూడా తన చిన్ననాటి స్నేహితులతో కలిసి మామూలుగా ఎలాంటి హడావుడి హంగామా లేకుండా జరుపుకున్నాడు తన 44th బర్త్డేని. మరి ఈ 44th బర్త్డే సందర్భంగా ధోని గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు అయితే మాట్లాడుతున్నాం. 6 crore వర్త్ ఉన్నటువంటి ఫామ్ హౌస్ లో తను నివసిస్తూ ఉంటాడు. మరి తనకి అక్కడే ఫార్మింగ్ చేసుకుంటూ కనపడ్డాము, చాలా వీడియోస్ లో కూడా మనం చూసాము. తనకు ఒక ట్రాక్టర్ ఉంది, ఇక కార్ల సంఖ్య అయితే లెక్కేలేదు, 15 కార్లు ఉన్నాయి. అండ్ బైక్ల గురించి మాట్లాడాలంటే గతంలో ఒకసారి సురేష్ రైనా చెప్పాడు మనకి 70+ బైక్స్ అయితే తన దగ్గర ఉన్నాయి అని. కార్ల గురించి మాట్లాడుకున్నాం, 15 కార్లు అంటే మీకు తెలిసి ఏమేం కార్లు ఉండుంటాయి. ఫెరారీ ఉంటుంది, ల్యాండ్ రోవర్ ఉంటుంది, హమ్మర్ ఉంది, ఇంకా ఇటువంటి చాలా చాలా లగ్జరీ కార్లు అయితే తన దగ్గర ఉన్నాయి. తను ఇంత కార్లు ఉన్నప్పటికీ కూడా రాంచీలో చాలా సార్లు రోడ్లపై బైక్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళడం అయితే మనం చాలా వీడియోలో కూడా చూసాము. మరి ధోనికి హ్యాబిట్ అంటే తనకి చాలా ఇష్టము, బైక్ రైడింగ్ అనేది చాలా ఇష్టం. ఐసీసీ ట్రోఫీల విషయం మాట్లాడుకుంటే టీమిండియాకి తొలిసారిగా 1983 తర్వాత ఐసీసీ ట్రోఫీ రుచి చూపించింది ఎంఎస్ ధోనియే. 2007లో T20 వరల్డ్ కప్ గెలిచాడు. ఆ తర్వాత 2011లో తన కెప్టెన్సీలోనే ఓడిఐ వరల్డ్ కప్ గెలిచింది. 2013లో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచాడు. 3 ట్రోఫీలే కాదు 3 అవార్డ్స్ కూడా అందుకున్నాడు ఇండియన్ గవర్నమెంట్ నుంచి. 2007లో రాజీవ్ ఖేల్ రత్న అవార్డు, 2009లో పద్మశ్రీ అవార్డు, 2018లో పద్మభూషణ్ అవార్డు. అండ్ కెప్టెన్ కూల్ అనేటటువంటి ట్రేడ్ మార్క్ కోసం కూడా కెప్టెన్ కూల్ అనే తన పేరుకు సంబంధించి ఆ ట్రేడ్ మార్క్ కూడా తను ఈ మధ్య అప్లై చేసుకున్నాడు. అది కూడా త్వరలోనే తనకి దక్కబోతోంది. ఎంఎస్ ధోనికి మరొకసారి బర్త్డే విషెస్ చెబుదాము. హ్యాపీ బర్త్డే టు కెప్టెన్ కూల్.